ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమః. ఓం నమః శివాయ నమః. ఓం దక్షిణామూర్తే నమః. ఓ శంకరాచార్యాయ నమః. మనం ఈరోజు కొత్త ఆధ్యాత్మిక ఇది నేర్చుకుంటున్నాం. ఆధ్యాత్మిక బోధ, దాని పేరు తత్వబోధ. తత్వబోధ అనేది మహా గొప్ప ఈ వశిష్ఠ గీత యోగ వాసిష్టం ఎట్నో అది వశిష్ఠ మహర్షి రాముల వారు చెప్పినటువంటి గీత. అట్లనే అర్జునుడికి బోధించింది భగవద్గీత. ఇటువంటి గీత చాలా ఉన్నాయి. అయితే అన్నిట్లో ప్రాముఖ్యంగా గీతల్లో వశిష్ఠ గీత ప్రథమం. తర్వాత భగవద్గీత బౌద్ధ ప్రాచుర్యంలో ఉన్నటువంటి భగవద్గీత ఒకటి. అది సాక్షాత్తు భగవానుడు శ్రీకృష్ణుడే చెప్పాడు. మనం యోగ వాసిష్టం నేర్చుకున్నాం కాబట్టి వశిష్ఠ మహర్షి భగవంతుడే రాముడికే చెప్పాడు. ఆ రొట్టెకి తేడా ఏంటంటే భగవంతుడు ఇక్కడ వశిష్ఠ గీతలో ఆయన నేర్చుకున్నాడు. అక్కడ భగవద్గీతలో భగవంతుడు అయిన కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఇక్కడ నేర్చుకున్నాడు, అక్కడ చెప్పాడు. ఇక అయితే ఇదేంటంటే ఇటు భగవంతుడు కాదు, అటు పక్కన ఒక మహర్షి కాదు, ఆది శంకరాచార్యుల వారు అపర శంకరుని యొక్క అవతారమూర్తుడు. వారు సాక్షాత్తు శివస్వరూపుడు వారు. అటువంటి వారి చేత చెప్పబడినటువంటి బోధే తత్వబోధ. ఇది కేవలం ఆధ్యాత్మిక సంబంధించింది. ఇది బహుముఖ వ్యాప్తి చెందినది. తర్వాత ఇది సామాన్యమైనది కాదు. మనకు ఈ విద్య ఆధ్యాత్మిక విద్య వాటితో సమానమైనది. ఎందుకంటే శంకరాచార్యులు అంటే సాక్షాత్ శివుడు. అంటే అక్కడ విష్ణువు చెప్పాడు, ఇక్కడ శివుడు చెప్తున్నాడు. శివుడే శంకరుడు. ఆ శివుడు ఆయన అవతారమే శంకరాచార్యుడు కాబట్టి సాక్షాత్తు శివుడు చెప్పినటువంటి గీత బోధన కోసం ఆయన శివుడు చెప్పిన బోధేగా ఇది ప్రాప్తి. ఇంత బోధ ఆయన స్వల్పకాలం మాత్రమే జీవించారు. ఆ స్వల్పకాలంలోనే ఎన్ని పుస్తకాలు రాశారు, ఎన్ని గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు రాశారు, లోకానికి ఎంతో చేశారనేది కూడా మనకి సామాన్యమైనటువంటి ఇది కాదు. వీరు ఈ శంకరాచార్య వారు అద్వైతం అనే ఒక మతాన్ని స్థాపించారు. అయితే ఆ అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసి అద్వైత వేదాంత సిద్ధాంతం, వేదము సంబంధించినటువంటి అద్వైతం, ద్వైతం కాదు అద్వైతం, అంతా ఒక్కడే, భగవంతుడు ఒక్కడే అని చెప్పి బల్లకు బుద్ధి చెప్పిన వ్యక్తి ఆది శంకరాచార్యులు. వారి స్థాపించినటువంటి మఠాలు కానీ అవి కానీ వారు స్థాపించిన మతం కూడా అద్వైత మతం అంటారు. ఈయన మంచి తత్వవేత్త, వేదాంతవేత్త. వీరు శాలివాహన శకంలో 788 నుంచి 820 కాలంలో జీవించి ఉన్నారని ఒక ప్రామాణికం. కానీ ఇది కరెక్ట్ కాదు. వీరు క్రీస్తుపురంలోనే ఉన్నారని కొన్ని ప్రామాణికాలు శంకర విజయాల వాటర్లో మనకు చెబుతున్నారు. వీరు హిందూ మతాన్ని ఉద్ధరించారు. ఎందుకంటే హిందూ మతంని ఉద్ధరించిన మొత్తం ఆచార్యులు ముగ్గురు, వారిని త్రిమతాచార్యులు అంటారు. ఫస్ట్
ఆచార్యులు శ్రీమద్ శంకరాచార్యులు. రెండవ వారు విశిష్టాద్వైతాన్ని స్థాపించారు, వారు రామానుజాచార్యులు. మూడవ వారు అద్వైత మతం స్థాపించారు, వారు మధ్వాచార్యులు. ద్వైత మతం ఇట్లా 3 మతాలు స్థాపించిన వారు వీరు ముగ్గురు మన హిందూ ధర్మాన్ని, హిందూ యొక్క ఇదిని, సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని బాగా ఉచ్చస్థితిలో తీసుకొచ్చినటువంటి 3 స్తంభాలు వీరు. అందులో మొట్టమొదటి స్తంభం ఎవరంటే ఆది శంకరాచార్య వారు. ఇప్పుడు చెప్పాను శంకరాచార్య వారు మొట్టమొదట ఇది చేసేవారు. వారు కాలడి అనే ఒక ఊరిలో వారు కేరళలో జన్మించారు. వీరికి ఉన్న అటువంటి బిరుదు ఆది జగద్గురు ఆది శంకరాచార్యుల వారిని వీరిని పిలుస్తారు. వారి పేరు శంకరాచార్యులే కానీ వారికి ఉన్న బిరుదేని జగద్గురు అనే బిరుదు వచ్చింది. ఫస్ట్ ఆది గురు అంటే మొట్టమొదట ఈ మతం మతాచార్యుల మొదటివారు. వారు అప్పటికి హిందూ మతం చాలా హీన దశలో ఉన్నటువంటి స్థితిలో మన సనాతన ధర్మాన్ని ఉద్ధరించి, కాబట్టి వీరు ఆదిగా మొదలు హిందూ ధర్మాన్ని పునరుద్ధరించారు. కాబట్టి ఆది గురు అని వీరికి పిలుసు. ఆది గురు శంకరాచార్యులు అని వీరిని వస్తారు. వీరు స్థాపించిన సంస్థ ఏంటంటే దశనమ్మి సంప్రదాయం. వీరి సంప్రదాయం దశనమ్మి సంప్రదాయం అంటారు. వీటిని దశనమ్మి అంటే మొత్తం 10 పేర్లతో వీళ్ళ యొక్క పేర్లు ఉంటాయన్నమాట. వాళ్ళ గురువుగారు వీరి దశనమ్మి సంప్రదాయం వీరిది. వీరి శంకరాచార్య గురువుగారు ఏమంటే గోవింద భగవత్పాదులు. వీరు గొప్ప ఋషికి సంబంధించిన వారే. వీరు కూడా వీళ్ళంతా ఋషుల కింద లెక్కనే. వీళ్ళు మామూలు అవతారాలు కాదు. వీరికి ఋషి బిరుదు కాకపోయినా వీరు ఋషులతో సమానమైన వారు. శంకరాచార్యులు, ఈ గోవింద భగవత్పాదులు వీరంతా ఆ మఠాధిపతులు అందరూ వారు గొప్పవారు. వీరు మొట్టమొదటి స్థాపించిన తత్వం ఏంటి? అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వీరి స్థాపించిన సంస్థ పేరు దశనమ్మి సంప్రదాయం. వీరి సాంప్రదాయం ఏంటి? దశనమ్మి. వీరి యొక్క తత్వం ఏంటి? బాగా తెలుసుకోవాలి. వీరి తత్వం అద్వైత వేదాంతం. అద్వైతం అంటే ద్వైతం కాదు, ఏకం మాత్రమే. అది వీరి యొక్క సిద్ధాంతం. వీరు పెద్ద వాళ్ళని అందరినీ కూడా భారతదేశాన్ని 3 సార్లు పర్యటించి భారతీయ ఖండంలో 3 సార్లు కాలినడకన కేరళ నుంచి ఉత్తరాయణ కేదార్నాథ్ వరకు దర్శించి, ఆ రోజుల్లో బౌద్ధ మతానికి జైన మతం 2 బాగా విపరీతమైనటువంటి ఇది ఉన్నాయి. బాగా ఇక బౌద్ధ సాంప్రదాయం భవిసారిగా అది పురోగతి చెందింది. అది బాగా పునరుత్థానంలో ఉంది. అప్పటికి ఆ జైన మతం కూడా ఉండే. ఆ జైన మతం కన్నా దాటి ఇది బౌద్ధ మతం అయిపోయింది. ఈ జైన బౌద్ధ మతాల రెండింటి మధ్యన ఈ సనాతన ధర్మం నలిగిపోయింది. మంది వేదాలు పుట్టినటువంటి మతం మన మతం సామాన్యమైన కాదు. సనాతన ధర్మ మతం, మన హిందూ మతం వేల కొద్ది సంవత్సరాల సాక్షాత్ బ్రహ్మదేవుడు వేదాలను ప్రసాదింపజేసి ఇచ్చాడు. ఆయన 4 ముఖాల నుంచి వెళ్ళినటువంటి వేదాలు, అవి వేదవ్యాసుడు మనకి ప్రసాదించాడు. అటువంటి యొక్క మన హిందూ మతం సనాతన ధర్మం. అంటే ఆ సనాతన అది ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు అన్నమాట. అటువంటి మతం. ఈ మతాన్ని మధ్యలో వచ్చేటువంటి ఈ జైన మతం
ఆ తర్వాత వచ్చినటువంటి బౌద్ధ మతం, ఈ రెండింటి యొక్క ప్రభావం వల్ల హిందూ మతం అనగదొక్కబడింది. అప్పుడున్న రాజులు వారు దీన్ని సనాతన ధర్మాన్ని తొక్కిపడేశారు. ఒక మాట చెప్పాలంటే తొక్కారు కదా. అటువంటి స్థితిలో ఈ శంకరాచార్యుల వారు వచ్చారు. శంకరాచార్యులు ఆయన సాక్షాత్తు అప్పుడు శివుడే వచ్చాడని మనం చెప్పాను కదా, శివుడికి అవుతారు అని మన నమ్మకం ఉంది. వీరు ఈ సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉద్భవించినటువంటి మహానుభావులు. దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతరే స ఏవ శంకరాచార్య సాక్షాత్ కైవల్య నాయక. అంటే దుష్టాచారాన్ని వినాశం చెందడానికి ప్రాతుర్భూతో మహీతరే, మొట్టమొదటి పుట్టినటువంటి మహిత ఈ భూమి నందు పుట్టినటువంటి సైవ శంకరాచార్య సాక్షాత్ కైవల్యక. వారిని ఉద్ధరించడం, దుష్టాచారాన్ని నశింపజేయటానికి కైవల్య ఈ మొట్టమొదటి భూమి పుట్టినటువంటి వాటి మన మతాన్ని, వేద మతాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి కైలాసం నుండి వచ్చినటువంటి ఆదిశంకరుడే ఈ శంకరాచార్యుడు అని. ఎక్కడుంది ఈ శ్లోకం అంటే మీకు శివరహస్యం నుండి ఉన్న కూర్మ పురాణంలో ఉండేవి. కరిష్యస్తోతారం స్వం శంకరో నీలలోహిత సౌత స్మార్త ప్రతిష్టార్థం భక్తానాం హితకామ్యయా. సౌత స్మార్త క్రీడను అనుకుని రెండు కరిష్యస్తోతారం ఈ దీనికోసం వచ్చినట్టు ఇది. స్వం శంకరో నీలలోహితటువంటి ఆ శంకరుడు సౌత స్మార్త ప్రతిష్టార్థం. ఈ సౌత స్మార్త క్రియ, సౌత మతం ఈ మన సంప్రదాయం, సౌత సంప్రదాయం స్మార్త సంప్రదాయాన్ని మళ్ళీ తిరిగి ప్రతిష్ట చేయటానికి, వైదిక మార్గాన్ని సక్రమంగా దారిలో పెట్టడానికి నీలలోహితుడైనటువంటి శివుడు స్వయంగా శంకరరేఖ రూపంలో ఈ భూమి మీదికి అవతరించాడు అని పూర్వ పురాణంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి శంకరాచార్యుల వారు అంతటి మహనీయుడు. ఈ సాక్షాత్ శివుడే దిగి వచ్చాడంటే మరి ఇక అంతకంటే మనం ఆయనకంటే గొప్ప శక్తి, అనాది పురుషుడు, ఆది పురుషుడు ఆయన భగవంతు స్వరూపం. కాబట్టి ఆయన్ని మనం ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవాలి. ఈయన శంకర విజయం అన్న పేరుతో ఈయన యొక్క మనకు ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు అనేది మనకు ఎన్నో గాథలు, ఆయన ఏం చేశాడు అవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. ఒకటి మాధవీయ శంకర విజయం 14వ శతాబ్దంలో రాయబడ్డది. అట్లా చిద్విలాస శంకర విజయం అని 17వ శతాబ్దంలో రాయబడ్డది. కేరళ శంకర విజయం అని 17వ శతాబ్దంలో ఒక పుస్తకం రాయబడింది. ఈ మూడు పుస్తకాలు ప్రాముఖ్యత చెంది ఇంకెన్నో పుస్తకాలు ఉన్నాయనుకోండి. ఆ పుస్తకాల కంటే ఈ పుస్తకాలలో శంకరాచార్య వారి యొక్క జీవిత చరిత్ర, వారి ఉపదేశాలు, వారి విజయాలన్నీ కూడా మనకి చెప్పబడింది. మొత్తం అది శంకర విజయమే. వారు చేసిన గొప్ప గొప్ప విజయాలు అన్నీ మనకు తెలపబడింది. మనకి వాటిని బట్టి మన బౌద్ధ మత ఈ 3 సార్లు తిరిగి బౌద్ధ మతాలను, వారిని జైన మతాన్ని, వాళ్ళలో ప్రముఖులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆ మతాల యొక్క వ్యాప్తిని అరికట్టడం కొరకు ఎంతోమందిని శంకరాచార్య వారు వాదించి హిందూ మతమే గొప్పది, అద్వైతమే అన్ని, దేవుడు ఒక్కడే, ద్వితీయం లేదు, అద్వైతం ఒక్కడే, స్వామి ఒక్కడే ఉన్నాడు, దేవుడు ఒక్కడే అని స్పష్టంగా చెప్పి అందరినీ ఒప్పించాడు. జైన మతస్థుని, బౌద్ధ మతస్థుని అందరినీ ఆయన ఒప్పించాడు. అంతే ఆయన
ఒప్పించి 4 మఠాలను కూడా స్థాపించారు వారు. 4 దిక్కుల తూర్పు పడమర దక్షిణ ఉత్తరం ఎన్ని కూడా 4 మఠాలలో కూడా స్థాపించి అక్కడ ఈ సాంప్రదాయాన్ని దాన్ని స్థిరీకరింపజేసి దానికి ఒక దాన్ని ఏమంటారు, ఒక సంస్థల్ని ఏర్పాటు చేసి వాటికి ధర్మాన్ని ఈ విధంగా నడపాలి అవన్నీ కూడా ఈయన బోధించి ఆయన చెప్తుంది. వారు 32 సంవత్సరాలకే వారు పరమపదించారు. అంతటి గొప్ప మహనీయులు వీరు. ఇక వీరు శంకర వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని నక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చ స్థితిలో ఉండగా జన్మించాడు. కావునే ఆయన అంత మహానుభావుడయ్యాడు. గుర్తుపెట్టుకుని వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆరుద్ర నక్షత్రం, సూర్యుడు, శని, గురుడు, కుజుడు 4 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. మాటలు కాదు. ఉండగా జన్మించిన వారు వీరు. జన్మించి జన్మ సంవత్సరం గురించి జన్మించిన వారు మొత్తం ఇంత తక్కువ కాలంలో వారు ప్రపంచి 4 మఠాన్ని కూడా స్థాపించి వారు సన్యాసం, వారు చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించుకొని తల్లి ఒప్పుకోపోయినా కూడా ఆమె ఆ యొక్క అనుగ్రహం తీసుకొని వారు యావత్ సన్యాస దీక్ష బట్టి వారు మొత్తం భారతదేశం మొత్తాన్ని పర్యటించి, వారు కాలినడకన పర్యటించి వారు ఇంత మహత్ కార్యాన్ని సాధించారంటే నిజంగా అసలు మామూలు మాట కాదు. మామూలు వారికి అది సంభవించేటువంటి కార్యం కాదు. ఇంకా వారంటారు దాంట్లో, నా భూమిర్ నతోయం నతేజో నవాయుర్ముఖం అనేంద్రియం వాన తేషాం సమూహ అనైకాంతికత్వ స్వైక సిద్ధి తదేకోవ శిష్ట శివ కేవలోహం అనే ఒకటి వారు దశరథుడికి స్తోత్రంలో చెప్పారు. వీర శంకరాచార్య రాష్ట్రాలు అంటే, నేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని, నిర్గుణుణ్ణి, ఇంద్రియాలు కానీ వేరే చిత్తం కానీ లేనివాడిని నేను శివుడను. విభజన లేని జ్ఞానసారాన్ని ఈ విధంగా బోధించి అహం బ్రహ్మాస్మి అని వారు బోధించారు. నేను శివుడిని అంటే ఏంటి? నేను సాక్షాత్తు అహం బ్రహ్మాస్మిని. బ్రహ్మాస్మి అంటే ఆ పరబ్రహ్మ స్వరూపుణ్ణి నేను అని అద్వైతం. ఆయన తప్పితే ఎవ్వరూ లేరు. పరబ్రహ్మ స్వరూపుడే చిద్జ్ఞాన స్వరూపుడైన పరబ్రహ్మ స్వరూపం మాత్రమే ఉన్నాడు. ఆయన స్వరూపాన్ని నేను మనసును కాదు, శరీరాన్ని కాదు, ఈ యొక్క పంచభూతాల యొక్క ఇది కాదు, నేను సూర్యుడిని కాదు, చంద్రుని కాదు, ఏది కాదు నేను. మరి ఎవరిని హూయామై అంటే నువ్వు సాక్షాత్తు శివుడివై ఉన్నావు, అది తెలుసుకో అని బోధ చేసింది శంకరాచార్య వారు. అదే అద్వైతం. రెండవ పొట్టి వస్తువు ఈ సృష్టిలో లేదు. ఉన్నది ఒక చిద్గణ స్వరూపం మాత్రమే ఉన్నది అని సుస్పష్టంగా బల్లగుద్ది చెప్పారు వారు. ఇదే వారి యొక్క అద్వైత సిద్ధాంతం. దీంతో అందరినీ మండన మిశ్రుడు గొప్ప
వేదాంత తనకంటే పెద్దవాడు, ఈయనే చిన్నవాడు. ఆయన ఆ రోజుల్లో మండల మిశ్రుడు అంటే సాక్షాత్తు ఉభయ భారతి ఆయన భార్యగా ఉన్నటువంటి స్వరూపుడు, ఆయన కూడా బ్రహ్మస్వరూపుడు. అటువంటి వాళ్ళని కూడా ఓడించి దేవుడు ఒక్కడే ఆయన సనాతన ధర్మాన్ని పాటించేవాడు. ఆయన బ్రహ్మ విష్ణు ఇట్ట మామూలుగా అన్ని మామూలుగా మనం ఎట్ట భావిస్తామో ఆయన అదేవిధంగా అన్నీ చేసుకుంటున్నాడు. అటువంటి ఆయన మండల మిశ్రుడిని, ఈయన కంటే చాలా పెద్దవాడు గురువు. ఆయన నమస్కారం చేసి ఆయనతో పోటీ పడి వాదించి ఆయన ఓడించాడు. చివరికి దేవుడు ఒక్కడే స్పష్టంగా అంగీకరించాడు. ఆయన భార్య సరస్వతి తో కూడా ఈయన వాదించి ఆమెను కూడా ఒప్పించాడు. సాక్షాత్ సరస్వతి మాతయ్య. ఇక వీరి గురించి ఇంతకంటే నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. వీరి గురువు గోవింద పాదుడు అని మనం అనుకున్నాం. వీరు ఈ ఉపనిషత్తుల యొక్క సారం మొత్తాన్ని 4 మహావాక్యాలుగా బోధించారు. ఉపనిషత్తులలో ఉన్నటువంటి సారాన్ని వీరు బోధించింది ఏంటంటే 4 మహావాక్యాలుగా బోధించారు. అది మీకు ఇదివరకు నేను అక్కడ చెప్పాను. ఏమని? అహం బ్రహ్మాస్మి అని అన్నారు. అహం బ్రహ్మాస్మి అన్నారు. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ 4 మహావాక్యాన్ని 4 వేదాల నుంచి తీసుకొని వారు దాన్ని ప్రచారం చేశారు. అంటే ఈ 4ంటికి తాత్పర్యం ఏంటంటే దేవుడు ఒక్కడే, పరబ్రహ్మ స్వరూపుడు మాత్రమే శాశ్వతుడు, వాడే నిరాకారి, వాడే అంతటా ఉన్నవాడు, వాడిలోనే అన్ని లోకాలు ఉన్నాయి, వాడు మాత్రమే అన్నిటికీ పెరుగుతున్నవాడు ఒక్కడే. ఆ వాడే గుణరహితుడు, సద్గుణుడు అనుకో, నిర్గుణుడు అనుకో, అన్నీ ఆయనే సమస్తం. భువన భాండారం మొత్తం ఆయనే. ఎవరు? సాక్షాత్ విరాట్ స్వరూపుడు భగవంతు విశ్వేశ్వరుడు, ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుడు పరబ్రహ్మ స్వరూపుడు, విరాట్ మూర్తి. ఆ విరాట్ మీరు ఈశ్వరుడు అంటే ఎవరు? పరబ్రహ్మ స్వరూపుడు. పరబ్రహ్మ స్వరూపుడు అంటే ఒక్కటి కాడు. ఆయన పరబ్రహ్మము, ఈశ్వరుడు ప్లస్ మాయ కలిస్తే పరబ్రహ్మం అవుతుంది. అదే విరాట్ స్వరూపం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది మనం దీనికి మనం తెలుసుకోవాల్సిన ప్రాథమికమైనటువంటి నేను ఇవాళ విచారణ మనకు చెప్తున్నాను. ప్రాథమికమైన విచారణ మనకు దొరికితే మనం దాన్ని మంచిగా అర్థం చేసుకోవచ్చు. ఈశ్వరుడు అంటే భగవంతుడు, సత్ అన్నమాట. కానీ పరబ్రహ్మం అంటే విరాట్ స్వరూపుడు అంటే సత్తు ప్లస్ చిత్తు. అంటే ఈశ్వరుడు ప్లస్ మాయ, ఈ 2 కలిస్తేనే ఆయన్ని పరబ్రహ్మ అంటారు, ఆయన్ని పరమేశ్వరుడు అంటారు, ఆయనే పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఒక్క ఈశ్వరుడు, ఒక్క దేవుణ్ణి కాదు, 2ని. ఆయన ఒక రూపాయి లాంటి వాడు. దానికి సత్తు చిత్తు మనం ఉంటాం కదా, అయ్యేది ఇటు ఒక బొమ్మ బొరుసని మన దాన్ని సత్తు చిత్తం లాగా. ఒకటి రూపాయి నాణానికి ఒకవైపు అంకె ఉంటుంది, ఒకవైపు బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ చిత్తు, ఈ అంకె సత్తు. ఈ సత్తు ఇస్తే 2 వైపు దాన్ని విడదీయగలుగుతాము. మన రూపాయిని విడదీయలేము. వాటి విడదీయ ఆ 2 ఉంటేనే 2 కలయికతోనే ఆ రూపాయి నాణం పుట్టింది, ఆ రూపాయికి విలువ వచ్చింది. ఇందులో ఏది లేకపోయినా అది తీసి పారేరేమో, తీసి లేకపోతే అది చెల్లదు, అది పనికిరాదు, వ్యర్థం. ఆ 2 ముద్రించకపోతే కలదు. 2 యొక్క కలయికనే రూపాయి బిళ్ళ ఎత్తనం, దానికి వాల్యూ ఎత్తనం.
దీనికి ఈ స్వామి సత్తు ప్రచిత్తు స్వరూపుడైనటువంటి వాడే పరబ్రహ్మ స్వరూపుడు, విరాట్ స్వరూపుడు. అతడే పరబ్రహ్మం. బ్రహ్మం అన్నా పరబ్రహ్మం అన్నా ఒకటి. బ్రహ్మం అంటారు, మామూలు బ్రహ్మ కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో బ్రహ్మ కాదు. ఈయన బ్రహ్మం అంటే బ్రహ్మ పరబ్రహ్మం అన్నమాట. ఈయన పరబ్రహ్మం, బ్రహ్మం, పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అంటే పరబ్రహ్మ స్వరూపుడు అని అర్థం. మరి ఈశ్వరుడు అంటే శివుడు కాదు. మీ ఈశ్వరుడు అంటే మళ్ళీ ఈశ్వరుని అనుకొని ఇంకో విష్ణువుడికి మా దేవుడు కాడు అంటారు. కాదు, పరబ్రహ్మ స్వరూపుడు ఒక శివుడు కాడు, ఒక బ్రహ్మ కాడు, ఒక విష్ణువు కాదు. అది ఆయన పరబ్రహ్మం. సత్తు చిత్తు కలిసినటువంటి పరబ్రహ్మం. ఆయనకి ఏది ఈ శివుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మనలాగానే ఒక సాకారంగా ఆ పరబ్రహ్మ స్వరూపుడు సాకారం ఇచ్చి వీరిని ఒక బ్రహ్మనేమో సృష్టించి ఆయన్ని సృష్టి చేయమన్నారు. విష్ణుమూర్తిని పోషకర్తగా నియమించాడు. ఈ నారాయణుడికి ఆయనకి సర్వవ్యాప్తి అని ఆయనకి ఈ శక్తిని ఇచ్చాడు. ఇదే శివుడికి లయకాడుగా ఉండి మొత్తాన్ని లయం చేయమని చెప్పాడు. అనుకోండి సృష్టి పోషణ కథలు చేసేవారు వీళ్ళు ముగ్గురు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వీళ్ళు మూడు కూడా సాకార రూపులు. ఈ లోకాలు కూడా సాకారమైనటువంటి లోకాలు మాత్రమే. ఇవి కావు. ఇవన్నీ ఒక కొన్ని యుగాలకి, కొన్ని కోట్ల సంవత్సరాలకి అన్నీ పోయేవి. మరి ఏది మిగులుతుంది? చిదాకాశం అని ఈ ఆకాశానికి పైన ఉన్నటువంటి చిదాకాశంలో ఉన్నటువంటి విరాట్ స్వరూపుడు అక్కడ ఉంటాడు. చిదాకాశంలో ఉంటాడు పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన చిత్తుతో కూడుకుంటాడు. అమ్మవారితో మాయతోని దాన్ని అవిద్య అంటారు. మాయనే అవిద్య అని, అజ్ఞానం అని, చీకటి. అజ్ఞానం అంటే అవిద్య అంటే చీకటి, కనపడనియదు. అంటే వాస్తవాన్ని చేయని అటువంటి జ్ఞానమే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఇది అసలైన వస్తువు. ఇది మనం ఇది పెన్ను అంటే పెన్నులాగా తెరవలేదు. ఇది ఇంకో వస్తువులాగా నువ్వు భ్రమిస్తావు. ఒక్కటి పిల్లలాగా నువ్వు దాన్ని భ్రమింపు చేస్తుంది. ఎవరు? మాయ. అదే అవిద్య, దాన్నే అజ్ఞానం అంటారు. తాడు నేను చీకట్లో చూస్తే అది ఆ గాలి కదులుతుంటే నువ్వు దాన్ని పాము అనుకుంటావు, రద్దుని పాము అనుకుంటావు. నువ్వు ఎంత చెప్పినా కూడా అది తాడుగా అని చెప్పినా కూడా నువ్వు నమ్మవు. అది పామే నాకు కనపడుతుంది, కదులుతున్నది కూడా పైగా అని మనం మొండికి చెప్తాం. అమ్మో నీ ఎక్కడికి పోను, దాని చూడగానే భయం అవుతుంది. ఒక పెద్ద మనిషి వచ్చి ఒక టార్చర్ తీసుకొచ్చి మనం గుంజుకోపోయి ఇదిగో చూడండి ఆయన ఈ టార్చ్ దామి వేసి చూసేటప్పుడు వెరి టార్చర్ వెరికి అది తాడులాగా తెరిచిపోతుంది, పాములాగా తెరవదు. పాము పోతుంది, తాయి ముగుతుంది. అప్పుడు వాడికి స్థిరచిత్తం కలుగుతుంది. నిజమే ఇది పాము అని. ఎప్పుడు కలిగింది అది? ఆ టార్చ్ లైట్ అంటే ఏంటి? వెలుగు. ఆ వెలుగు ఈ చీకట్లో ఉన్నటువంటి తాన్ని పోగొట్టింది. వెలుగు రాగానే చీకటి పోతుంది ఆటోమేటిక్గా. ఆ చీకటిలోని వస్తువు కూడా పోయింది. ఆ చీకట్లో నిన్ను భ్రమింప చేస్తున్నటువంటి వస్తువు ఏంటి? పాముగా నువ్వు భ్రమపడుతున్నావు. దాన్ని విడిపోయి దానికి ఏమొచ్చి వెలుగు వచ్చింది. వెలుగంటే సూర్యుడు వస్తే మనకు చీకటి పోతుంది. సూర్యుడు రానంత వరకు చీకటే ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తుండగానే ఎంబంటే చీకటి ఆటోమేటిక్గా పోతుంది. అది వెరగానే పోతుంది. లైట్ వేయగానే చీకటి పోతుంది. ఎంత క్షణం కాదు, క్షణంలో మన చిటికి దాన్ని ఒక సెకండ్లోనే ఆ లైట్ రాగానే ఇది చీకటి పారిపోతుంది. దాని పేరే జ్ఞానం.
ఆ వెరిగే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందడమే, ఆ జ్ఞానం అనే టార్చ్ లైట్. టార్చ్ లైట్ ఇచ్చింది జ్ఞానం. టార్చ్ లైట్, ఇక్కడ టార్చ్ అనేవాడు ఆ టార్చ్ లైట్ ఉంటుంది అబ్బా, అది గురువు. ఆ లైట్ని ప్రసాదింపజేసేది ఎవరే అంటే మన గురువు ప్రసాదింపజేస్తాడు. మన గురువు ఆ వెలుగును మనలో ప్రకాశింపజేస్తాడు. నీలో ఉన్న చీకటిని పోగొడతాడు. అందుకొరనే గురువు ఆవశ్యకత చాలా గొప్పది. గురువు అంటేనే చీకటిని పోగొట్టేవాడు. గురువు అంటే శబ్దంలోనే ఉన్నాడు. అందుకని గురువు అంటే సాక్షాత్తు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. అందుకు గురువు అంతటి విశిష్టత ఉంది. ఆ గురువు ఇప్పుడు నేను చేసి వెలుగును చూపించే ఆ పామ తాళాన్ని తేల్చి చెప్పింది, జడ్జిమెంట్ చేసింది ఎవరు? ఆ గురువు టార్చ్ లైట్ చేసి తన యొక్క జ్ఞానం చేత మనం నేర్పాడు. అటువంటి గురువులే ఈ శంకరాచార్యులుగా భగవంతుడు ఆ శివుడు శంకరాచార్యులుగా గురు రూపంలో వచ్చి అందరినీ ఈ బౌద్ధ మతాన్ని, పాషాణుల్ని, ఇదంతా వారి మత సిద్ధాంతాన్ని పాషాణ సిద్ధాంతాలు, హిందూ మతాన్ని వ్యతిరేకిస్తారు. వాటిని అన్నిటిని ఖండించి ఈ టార్చ్ అనేది వేసి చూపించి అది మీరు తాను చూసి మీరు పావనుకొని మీరు ఈ మన హిందూ ధర్మాన్ని కాకుండా మీ అజ్ఞానంతో దేవుడు లేడు, అది లేదు, ఇంకో ఏదో ఉంది అని మీరు చెప్తున్నారు. అది కాదు. ఉన్న దేవుడు ఒక్కడే, ఆయనే పరబ్రహ్మ స్వరూపుడు, ఆయనే అని మొత్తం చెప్పిన వాడు శంకరాచార్యుడు. మొట్టమొదట అట్లా జ్ఞాన స్వరూపుడుగా, గురు స్వరూపుడుగా 4 వేదాల సారాన్ని మనకు బోధించిన వాడు ఎవరే అంటే శంకరాచార్యుడు. అందుకొరకనే ఈ ఆయన దీన్ని శంకరాచార్యుడు బోధించిన ఇటువంటి గొప్ప సిద్ధాంతం ఉన్నదే. ఇది చాలా ఉన్నతమైన విద్య. దీన్ని మనం తప్పక నేర్చుకొని ఈ తత్వబోధన మనం నేర్చుకుంటే మనకు ఆత్మబోధ, ఆత్మజ్ఞానమే. తత్వబోధ అంటే ఏదేం లేదు. చివరికి నిన్న మనం చెప్పుకున్న వైష్ణవాస్ చెప్పినటువంటి బోధే ఈ తత్వబోధ. అక్కడ రాముని నేర్చుకున్న బోధే ఇక్కడ కూడా మనం నేర్చుకుంటున్నాం. అంటే అక్కడ విష్ణుమూర్తి ద్వారా నేర్చుకున్నాం, ఇక్కడ శివుడి ద్వారా నేర్చుకున్నాం. అంటే మీకు నేను చెప్పేది ఏంటంటే శివుడు చెప్పినా, విష్ణువు చెప్పినా, నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా ఉన్నది సత్యం ఒకటే. కాబట్టి అదే చెప్తారు, అదే నేర్చుకోవాలి మనం. ఉన్నది సత్యం, అదే ఉన్నది ఒక్క దేవుడే, అదే సత్యం, అదే బ్రహ్మస్వరూపం, సత్తు చిత్తుతో కూడుకున్నటువంటి స్వరూపం. దీనికి ఈ తత్వబోధకి, ఆత్మబోధకి మెయిన్గా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. కానీ ప్రస్థానత్రయం అని 3 గ్రంథాలు ప్రసిద్ధి చెందింది ఈ తత్వబోధకి. అంటే తత్వబోధ అంటే జ్ఞానబోధ, పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి తత్వం ఆయన యొక్క తత్వం ఏంటి, ఆ బోధ గురించి మనకు చెప్పిన గ్రంథాలలో అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. ఎంతోమంది చెప్పిన గ్రంథాలని. వాటిలో ముఖ్యమైన ప్రస్థానత్రయం అని 3 ప్రసిద్ధి చెందింది. ఆ 3లో మొట్టమొదటిది బ్రహ్మసూత్రాలు, తర్వాత ఈ భగవంతుడు చెప్పిన భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు. ఫస్ట్ ఉపనిషత్తులు. ప్రస్థానం అంటే 3. ఒకటి ఉపనిషత్తులు, వేదాల యొక్క ఉత్తర భాగం, అది ఉపనిషత్తులు. అంతిమ భాగం, అంతిమ సారం
వేదాంత సారం ఉంటుంది దాన్ని. అందుకనే ఉపనిషత్తులు మొట్టమొదట పేర్కొంది ఈ వేదాంత తత్వం. అదే లాస్ట్లో వేద అంతా చదివింత లాస్ట్ సారాంశం వస్తుంది, ఆ వేదాంత సారం. ఆ వేదాల యొక్క సారం ఏంటి అంటే ఈ తత్వబోధి. ఆ ఉపనిషత్తుడు చెప్పింది ఈ తత్వాన్ని. కాబట్టి మొట్టమొదటి పుస్తకం, మొట్టమొదటి గ్రంథం ఏంటి? మహాగ్రంథం వ్యాసమహర్షి వంటి ఉపనిషత్తులు. గొప్ప ఋషి, గొప్ప మహాముని, సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపుడైన బాదనారాయణుడు రాసినటువంటి, వ్యాసుడు రాసినటువంటి గ్రంథం. ఆ వేదాలు ఆ 4 అవే బ్రహ్మసు, అవే ఇది ఉపనిషత్తులు. దాని తర్వాత భగవద్గీత. ఆ తర్వాత భగవంతుడు సాక్షాత్ అర్జునుడికి బోధించినటువంటి, కృష్ణుడికి బోధించినటువంటి భగవద్గీత. ఆ తర్వాత ఇంకొకటి బ్రహ్మసూత్రాలు. అవి కూడా వేదాల నుంచి ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు సూత్రంలాగా చెప్పలేదు. ఎంత ఒక చిన్న బిట్టు, ఆ బిట్టుని పేరు బిట్టు, కానీ దూది పిండిని కలిసి దారం ఎలా సాగుతుందో అది అంత పొడుగు సాగుతుంది. దానిలో అంత భావం ఉంటుంది. మన యొక్క అర్థం చేసుకునే కొద్దీ అది పెరిగిపోతుంది. మనిషికి డిఫరెన్స్. నువ్వు ఎంత సాగదీస్తే అంత సాగుతుంది. నువ్వు ఎంత సముద్రంలోకి ఈదగలిగితే అంత అడుక్కుపోగలిగితే అంత అది అంత జ్ఞానం ఇస్తుంది. బ్రహ్మసూత్రం ఈ మహా గొప్పది. ఈ 3 చదువుకుంటే మనకు తత్వబోధ ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. మనిషికి పుట్టిన దానికి సార్థకత ఏమిటి, హూయామై, మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి చేరుకోవాల్సింది అనేది మొత్తం నేర్పే గ్రంథాలు ఈ 3. కాబట్టి దీన్ని, ఈ 3 గ్రంథాలని మనం నేర్చుకోవాల్సింది. ఈ 3 గ్రంథాలు రాసింది ఎవరు? వేదవ్యాసుడే. వేదాలు రాసింది ఆయనే కదా, పురాణాలు రాసింది ఆయనే కదా. మరి ఈ 3 వచ్చినాయి కూడా అందులోంచే కదా. బ్రహ్మసూత్రాలు వేదాల నుంచి పుట్టినాయి. ఆ తర్వాత ఉపనిషత్తులు అందులోంచి పుట్టినాయి, ఆయన రాసినాయి. మహాభారతం పురాణ 18 పురాణాలు రాసిన ఆయనే. ఆ భీష్మ పురాణంలో ఉన్నటువంటిది ఈ యొక్క భగవద్గీత కూడా ఆయన రాసింది. ఈ 3 వ్యాస మహర్షి రాసినాయి. ఉన్న సత్యమే అన్ని అవే. పురాణం చెప్పినా అది, వేదం చెప్పినా అది, ఉపనిషత్తు చెప్పినా అది, బ్రహ్మసూత్రం చెప్పినా అది, ఎవరు చెప్పినా కరెక్ట్గా ఇదే చెప్తారు. శంకరులు చెప్పినా అదే, రామానందాలు చెప్పినా అదే. ఎవరు చెప్పినా సత్యమే చెప్తారు, కానీ ఇంకా వేరే చెప్పరు. విష్ణు చెప్పినా అదే, కృష్ణుడు అంటే విష్ణు చెప్పాడు, శివుడు చెప్పినా ఇప్పుడు ఇదే. బ్రహ్మ ఇచ్చింది, వేదాలు ఇచ్చిన ఇచ్చిన ఆయనే కాబట్టి ఆయన చెప్పింది కూడా అదే. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు 3 అదే చెప్పారు. ఇక అంతకంటే మనకు కావాల్సినటువంటి స్పష్టత ఇంకా వేరే అవసరం లేదు. కాబట్టి మనం ఈ తత్వబోధని మనకు మొదట అందించినటువంటి శ్రీ శంకరాచార్యుల గారికి మనం నమస్కారం చేసుకోవాలి. వారు మనకు ఆది గురువుగా భావిస్తేనే మనం మొదలు పెట్టుకుంటేనే ఇది మనకి సాధించబడుతుంది. లేకపోతే ఇది మనం దీన్ని, ఈ బ్రహ్మ విద్య అంట, దీన్ని మనం నేర్చుకోను. దీనిలో ఈ శంకరాచార్య గారి శిష్యుడికి ఈ తత్వబోధని, ఈయన స్థాపించిన అద్వైత మతాన్ని మా 4 శిష్యులు, ప్రధాన శిష్యులు ఉన్నారు. వారు ఈ బోధని బాగా వచ్చారు. ఒక ఆయన పద్మపాదాచార్యులు అంటారు, ఆయనే పద్మపాదులు అంటారు. తర్వాత కుమారభట్టు ఆయన ఒకడు. ఆ తర్వాత ఇంకా మనం బోధించాడు కదా, ఇందాక మీకు చెప్పాను పేరు నా గుర్తురాడు, మనం పట్టిపాదుడు, ఇంకొక ఆయన
ఆ కుమారస్వామి మండవమిశ్రుడు. మండవమిశ్రుడు సాక్షాత్ ఈయనకనే పెద్దవాడు. ఆయన బ్రహ్మస్వరూపుడు, ఆయన భార్య సరస్వతి స్వరూపిణి. ఈ నలుగురు దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి అంత గొప్ప గొప్ప వాళ్ళు ఓడించి వాళ్ళే శిష్యులుగా పెట్టుకుని దీన్ని బాగా చేసి దీనికి చిత్తూరు మఠాలని కూడా ఏర్పాటు చేశారు. వారు చిత్తూరు మఠాలని ఏర్పాటు చేశారు. అది మహాశాస్త్రం అనే పేరుతో దాన్ని మొత్తం అన్ని నిర్వహణ పద్ధతులను కూడా దాన్ని పెట్టారు. దానికి వాటికి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తయారు చేసి దాన్ని ఎలా ఎన్నుకోవాలి అని దాని ఆ 4 మఠాల యొక్క ఇది పెట్టారు. అందుకని వీరిలో ఈ 4 మఠాల అధిపతులకి లాస్ట్లో తీర్థ, ఆశ్రమ, వనగిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనేవి హిందూ సన్యాసుల పేరు చివరి ఇటువంటి కనపడతాయి. ఈ మఠాధిపతి అద్వైత మతస్థుల్లో సన్యాసుల పేర్లు ఇలా ఉంటాయి. లాస్ట్లో తీర్థులు, ఆశ్రమ, వనగిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి ఉంటాయి. అందుకొరనే మనం ఇప్పుడు ఫస్ట్ హస్తమలకాచార్యులు వారిని మన పైన చెప్పుకున్నాం కదా, అది హస్తమలకాచార్యులు పైన మనం చెప్పుకున్న వాటిలో ఉంటుంది. ఆయన గోవర్ధన పీఠం పూరిలో స్థాపింపబడింది. ఆయన ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యం ద్వారా ఆయన దాన్ని వ్యాపింపజేశారు. తర్వాత సురేశ్వరాచార్యులు శృంగేరి శారదాపీఠాన్ని స్థాపించి అహం బ్రహ్మాస్మి అని 4వ దాన్ని తీసుకుని దాని ప్రచారంలోకి పెట్టారు. పద్మపదాచార్యులు అనేవారు కంచిపీఠాన్ని స్థాపింపజేసి తత్వమసి అనే మహావాక్యాన్ని వారు ప్రాముఖ్యత తీసుకొచ్చారు. తర్వాత తోటకాచార్యుని వారిని బద్రీనాథ్ పీఠంలో అధిపతి చేసి వారు అయమాత్మ బ్రహ్మ అనేది మహావాక్యాన్ని ప్రచారించుకొచ్చి ఈ నలుగురు స్వామి యొక్క శంకరాచార్య యొక్క ఉద్దేశాన్ని, వారి యొక్క దాన్ని మార్గదర్శకాన్ని వీరు ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఈ ఆమ్నాయాలు 7: పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వ, స్వాత్క, నిష్కల ఆమ్నాయాలని. వీటిలో 4 దృష్టికి మనకు కనపడతాయి కాబట్టి వీటిని దృష్టి గోచరాలు అంటారు. చివరి 3 దృష్టికి గోచరించని అవి బుద్ధికి మాత్రమే అందుతాయి. ఏంటి? స్వాత్క, నిష్కల, ఊర్ధ్వ. ఇవి మనకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు మనకు కనపడతాయి. అవి దర్శనీయాలు. ఈ ఊర్ధ్వం, స్వాత్కం, నిష్కల ఈ 3 ఆమ్నాయాలు మనకు జ్ఞానాన్ని ద్వారా తెలుసుకోవాల్సిందే. కానీ వీటిని మనకు వేద జ్ఞానంతో మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు 4 మఠాలను చేర్చారు. ఆ 4 మఠాలు 4 వేదాల నుంచి తీసుకోబడ్డాయి. 4 వేదాలు అంటే ఒకటి ఋగ్వేదం, దాని నుంచి ప్రజ్ఞానం బ్రహ్మ తీసుకోబడ్డది. తర్వాత యజుర్వేదం, దాని నుంచి అహం బ్రహ్మాస్మి నుండి తీసుకోబడ్డది. సామవేదం నుంచి తత్వమసి అనేటువంటి వాక్యం తీసుకోబడింది. అధర్వణ వేదం నుంచి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి వాక్యం తీసుకోబడింది. ఈ విధంగా తీసుకునబడి ఈ అద్వైత మతం స్థాపింపబడి దీని బోధని శంకరాచార్య ఎన్నో గ్రంథాలు రాశారు. అందరూ తత్వబోధ ఒకటి. ఇక మనం మిగతా బోధన రేపటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. ఓం నమ శివాయ నమ. దక్షిణామూర్తే నమ. సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపే నమ.